హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. యాసంగి సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 47 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంక్ ఖాతాలో రూపాయలు 10,355 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బు ఖాతాలో వేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొనింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు రూపాయలు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూపాయలు 2 లక్షల వరకు రుణాలున్న రైతులకు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రూపాయలు 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించాలని, అర్హులను గుర్తించాలన్నారు. రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు. కట్ ఆఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందించి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులను సూచించారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ, కట్ ఆఫ్ తేదీ, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంలో ఏం చేయాలి తదితర అంశాలపైన ఈ సందర్భంగా రైతు భరోసా, పంటల బీమా తదితర అంశాలపైన చర్చించినట్లు సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.